హైదరాబాద్ నిత్య పెళ్లి కొడుకు కేసులో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. రవికుమార్ పై పోక్సో కేసు నమోదైంది. రవికుమార్తో పాటుగా మరో ఇద్దరిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జిమ్లో పరిచయమైన మహిళను టార్గెట్ చేశాడు రవి. బాధిత మహిళతో పాటు మైనర్ కుమార్తెను కూడా వేధించినట్లుగా తెలుస్తోంది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా రవి, A2గా రవి సోదరుడు రూపేష్, A3గా మహిళా కారు డ్రైవర్పై పోక్సో కేసు నమోదైంది. మహిళ కారుకు ట్రాకింగ్ డివైజ్లు అమర్చాడు నిందితుడు రవి. బాధితురాలి వీడియోలను మార్ఫింగ్ చేశాడు. 10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. గతంలో రఫీ పేరుతో ముస్లిం యువతులకు గాలం వేశాడంటూ కూడా తెలుస్తోంది. మొత్తం 3 యువతులను పెళ్లి చేసుకున్నాడు రవికుమార్. ప్రైవేట్ వీడియోలతో మహిళలను బెదిరించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. నిందితుడి మోసాలపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఇంకా ఎలాంటి వివరాలు బయటపడుతున్నాయి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. అల్వాల్ నిత్య పెళ్లి కొడుకు రవి ఆలియాస్ రఫీ కేసు మరోసారి తెర మీదకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆగస్టు 28న ఆయన మీద ఫోక్సో కేసు కూడా నమోదవడం జరిగింది. ఎందుకంటే జిమ్ సెంటర్ లో పరిచయమైనటువంటి మహిళను తను వేధింపులకు గురి చేసి, అలాగే ఆ మహిళ కూతుర్ని కూడా, అంటే పాపను కూడా, మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేయడం జరిగింది. అదే విధంగా తన కారులో కూడా ట్రాకర్లను బిగించేసి వాళ్ళు ట్రాకర్లను పెట్టి ట్రాప్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేసి అల్వాల్ పోలీసులు మాత్రము జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది రవి ఆలియాస్ రఫీని. అంటే ఈ కేసులో A1గా రూపేష్ రాజు ఉన్నాడు, A2గా రవికుమార్ కూడా ఉన్నాడు. రవికుమార్ గతంలోనే 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మరి ఇక్కడున్న సమాచారం ప్రకారం కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే కూడా ఇక్కడ మల్కాజ్గిరి సిపి మారడం వల్ల, అలాగే సుమతి మేడం ఇక్కడ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రము మళ్ళీ ఈ కేసు రిఓపెనింగ్ చేసే ఉద్దేశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అనే విషయం పట్ల కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ అల్వాల్ PS లో ఉన్నటువంటి సమాచారం ప్రకారము అప్పుడే జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. అలాగే మొత్తం చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చర్యలు చేపట్టాము. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్లు అయితే కనిపించట్లేదు. ఇక్కడ సుమతి మేడం వచ్చి అన్ని కేసులను కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఈ రికార్డు కూడా బయటికి రావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అలాంటిది మరి ఇప్పుడు సుమతి మేడం ఈ కేసును మళ్ళీ రిఓపెన్ చేయబోతున్నారా? రిఓపెన్ చేస్తే చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి ఫర్దర్ గా? ఎందుకంటే కార్లో 4 ట్రాకర్లను కూడా బిగించారు, ట్రాప్ చేశారు. వాళ్ళను మానసికంగా ఇటు శారీరకంగా కూడా చాలా హింసకు గురి చేశారు. కాబట్టి వీళ్ళపైన మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా జరిగిపోయింది, బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగిపోయింది. ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే చూస్తున్నాం నిన్న నుంచి కూడా తెర మీదకి మరోసారి ఈ టాపిక్, రవి టాపిక్ మళ్ళీ బయటికి రావడము, అలాగే సుమతి మేడము రిఓపెన్ చేస్తున్నారు కేసు, వాళ్ళని విచారణకి మళ్ళీ పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమాచారం మాత్రము రికార్డ్స్ మళ్ళీ తిరిగేస్తున్నారు అనేదే తెలుస్తూ ఉంది. సుమతి మేడం రికార్డ్స్ తిరిగేస్తున్నారు, ప్రతి ఫైల్ ని చెక్ చేస్తున్నారు. ఆ ఫైళ్ళని చెక్ చేసే విషయంలోనే మరి ఈ ఫైల్ కూడా తన దృష్టికి రావడం జరిగింది. కానీ ఫర్దర్ గా మరి రిఓపెన్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలింది అనేదే సమాచారంగా మాత్రము ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించిన తర్వాత ఇప్పుడైతే మరి రవి ఆలియాస్ రఫీ అలాగే రూపేష్ వీళ్ళిద్దరి పైన పోలీసుల నిఘా గట్టిగా ఉంది. అలాగే వాళ్లకు నియమ నిబంధనలతోటే బెయిల్ కూడా మంజూరు చేసిన కారణంగా కూడా నిబంధనలతోటే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉన్న కారణంగా మరి సుమతి మేడం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందనే విషయం పైన ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నిత్య పెళ్లి కొడుకు కేసులో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. రవికుమార్ పై పోక్సో కేసు నమోదైంది. రవికుమార్తో పాటుగా మరో ఇద్దరిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జిమ్లో పరిచయమైన మహిళను టార్గెట్ చేశాడు రవి. బాధిత మహిళతో పాటు మైనర్ కుమార్తెను కూడా వేధించినట్లుగా తెలుస్తోంది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా రవి, A2గా రవి సోదరుడు రూపేష్, A3గా మహిళా కారు డ్రైవర్పై పోక్సో కేసు నమోదైంది. మహిళ కారుకు ట్రాకింగ్ డివైజ్లు అమర్చాడు నిందితుడు రవి. బాధితురాలి వీడియోలను మార్ఫింగ్ చేశాడు. 10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి.
గతంలో రఫీ పేరుతో ముస్లిం యువతులకు గాలం వేశాడంటూ కూడా తెలుస్తోంది. మొత్తం 3 యువతులను పెళ్లి చేసుకున్నాడు రవికుమార్. ప్రైవేట్ వీడియోలతో మహిళలను బెదిరించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. నిందితుడి మోసాలపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఇంకా ఎలాంటి వివరాలు బయటపడుతున్నాయి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. అల్వాల్ నిత్య పెళ్లి కొడుకు రవి ఆలియాస్ రఫీ కేసు మరోసారి తెర మీదకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆగస్టు 28న ఆయన మీద ఫోక్సో కేసు కూడా నమోదవడం జరిగింది. ఎందుకంటే జిమ్ సెంటర్ లో పరిచయమైనటువంటి మహిళను తను వేధింపులకు గురి చేసి, అలాగే ఆ మహిళ కూతుర్ని కూడా, అంటే పాపను కూడా, మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేయడం జరిగింది. అదే విధంగా తన కార్లో కూడా ట్రాకర్లను బిగించేసి వాళ్ళు ట్రాకర్లను పెట్టి ట్రాప్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేసి అల్వాల్ పోలీసులు మాత్రము జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది రవి ఆలియాస్ రఫీని. అంటే ఈ కేసులో A1 గా రూపేష్ రాజు ఉన్నాడు, A2 గా రవికుమార్ కూడా ఉన్నాడు. రవికుమార్ గతంలోనే 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. మరి ఇక్కడున్న సమాచారం ప్రకారం కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే కూడా ఇక్కడ మల్కాజ్గిరి సిపి మారడం వల్ల, అలాగే సుమతి మేడం ఇక్కడ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రము మళ్ళీ ఈ కేసు రిఓపెనింగ్ చేసే ఉద్దేశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అనే విషయం పట్ల కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ అల్వాల్ PS లో ఉన్నటువంటి సమాచారం ప్రకారము అప్పుడే జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. అలాగే మొత్తం చర్యలు కూడా తీసుకోవడం జరిగింది, చర్యలు చేపట్టాము. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్లు అయితే కనిపించట్లేదు. ఇక్కడ సుమతి మేడం వచ్చి అన్ని కేసులను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఈ రికార్డు కూడా బయటికి రావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అలాంటిది మరి ఇప్పుడు సుమతి మేడం ఈ కేసును మళ్ళీ రిఓపెన్ చేయబోతున్నారా? రిఓపెన్ చేస్తే చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి ఫర్దర్ గా? ఎందుకంటే కార్లో 4 ట్రాకర్లను కూడా బిగించారు, ట్రాప్ చేశారు, వాళ్ళను మానసికంగా ఇటు శారీరకంగా కూడా చాలా హింసకు గురి చేశారు. కాబట్టి వీళ్ళపైన మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా జరిగిపోయింది, బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగిపోయింది. ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే చూస్తున్నాం నిన్న నుంచి కూడా తెర మీదకి మరోసారి ఈ టాపిక్, రవి టాపిక్ మళ్ళీ బయటికి రావడము, అలాగే సుమతి మేడము రిఓపెన్ చేస్తున్నారు కేసు, వాళ్ళని విచారణకి మళ్ళీ పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమాచారం మాత్రము రికార్డ్స్ మళ్ళీ తిరిగేస్తున్నారు అనేదే తెలుస్తూ ఉంది. సుమతి మేడం రికార్డ్స్ తిరిగేస్తున్నారు, ప్రతి ఫైల్ ని చెక్ చేస్తున్నారు. ఆ ఫైళ్ళని చెక్ చేసే విషయంలోనే మరి ఈ ఫైల్ కూడా తన దృష్టికి రావడం జరిగింది. కానీ ఫర్దర్ గా మరి రిఓపెన్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలింది అనేదే సమాచారంగా మాత్రము ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించిన తర్వాత ఇప్పుడైతే మరి రవి ఆలియాస్ రఫీ అలాగే రూపేష్ వీళ్ళిద్దరి పైన పోలీసుల నిఘా గట్టిగా ఉంది. అలాగే వాళ్లకు నియమ నిబంధనలతోటే బెయిల్ కూడా మంజూరు చేసిన కారణంగా కూడా నిబంధనలతోటే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉన్న కారణంగా మరి సుమతి మేడం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందనే విషయం పైన ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్ తో నిర్మల RTV.